ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ కుప్పం నియోజకవర్గంలో దాఖలైంది. ఆయన తరపున సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ వేశారు. ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేశారు. 2 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ కు అందించారు. నామినేషన్ కు ముందు భువనేశ్వరి సారథ్యంలో భారీ ర్యాలీ జరిగింది. పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా కుప్పంలో పలు దేవాలయాలతో పాటు చర్చి, మసీదులో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. చంద్రబాబు నామినేషన్ ఫీజుకు విభిన్న ప్రతిభావంతులు, నిరుద్యోగులు, రైతులు విరాళాలు అందించారు. జగన్ పాలనలో తమకు అన్యాయం జరిగిందని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. కుప్పంలో చంద్రబాబు తరపున నామినేషన్ వేయటం సంతోషంగా ఉందన్నారు భువనేశ్వరి. ఎన్నో ఏళ్లుగా కుప్పం ప్రజలు చంద్రబాబుని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నామినేషన్ కార్యక్రమం అంటే కుప్పంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటు వేయాలని ఈ సందర్భంగా భువనేశ్వరి పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు జెండాలు వేరైనా అజెండాలు ఒకటేనని, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడమే కూటమి లక్ష్యమని భువనేశ్వరి స్పష్టం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.